కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. మృతుల్లో 2 చిన్నారులుండగా 27 మంది ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు. కర్నూలు బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని హోంమంత్రి అనిత, రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలని అధికారులు, వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమగ్ర విచారణ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్, సేఫ్టీ పర్మిట్లపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని సూచిస్తూ నిర్లక్ష్యానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు వాగులు పొంగుతున్నాయి. రహదారులపైకి భారీగా వరదలు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాగులప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 211 మంది నామినేషన్లు దాఖలవ్వగా 81 మంది అర్హత పొందారు. వీరిలో 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరికి 58 మంది పోటీదారులు తుది జాబితాలో ఉన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రైవేట్ బస్సుల వేగ నియంత్రణ, భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని, అవసరమైతే ఆర్థిక సహాయం కూడా అందిస్తామని తెలిపారు. మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పాక్ ఉగ్రవాద నిరోధక చట్టాలను దుర్వినియోగం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. బలోచ్ ఉద్యమకారులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం ద్వారా వారి స్వేచ్ఛ, గోప్యత, ప్రాథమిక హక్కులు భంగమవుతున్నాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రధాన చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో చమురు రవాణా సూపర్ ట్యాంకర్ల ఛార్జీలు అమాంతం పెరిగాయి. మధ్య ప్రాంతం చైనా మార్గంలో ఒకే రోజు 16% పెరుగుదల నమోదైంది. తమిళనాడులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ఈ వారంలో ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మద్రాస్ హైకోర్టుకు తెలియజేసింది. 2026లో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే రాష్ట్రాలు అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఈ సవరణ అమలవుతుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 ఇప్పటి వరకు 818 కోట్లు వసూలు చేస్తూ ఘన రికార్డులు సృష్టిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు సాధించి ఈ ఏడాది అత్యధిక వసూలు చిత్రంగా, అలాగే డబ్బింగ్లో 2వ సినిమాగా నిలిచింది. కొత్తలోక చాప్టర్ 1 అక్టోబర్ 31 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలుగు, మలయాళం, తమిళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో లభిస్తుంది. టీమిండియా అడిలైడ్లో 2వ వన్డేలో 17 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూసింది. రోహిత్, శ్రేయాస్, అక్షర్ రాణించినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ లోపాల వల్ల 265 రన్నుల లక్ష్యాన్ని ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి 22 బంతులు మిగిలి పూర్తి చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.